ముస్లిం క్యారెక్టర్ బాగా సింక్ అయింది, వర్క్ షాప్ ఏమైనా చేశారా? అండ్ సిద్ధుతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయడానికి మీరు ఎలాంటి వర్క్ షాప్ చేశారా అని అడిగారు. వర్క్ షాప్ జస్ట్ మేము నరేషన్ అప్పుడు క్యారెక్టర్ గురించి ఫీడ్ ఇచ్చారు, అది ఐ థింక్ దట్ వర్క్డ్. బట్ ఇక్కడికి వస్తే ఫస్ట్ నేను భయపడ్డాను యునో, బట్ సెట్కి వెళ్ళిన తర్వాత నాకు ఆయన పర్ఫామ్ చేయడం చూస్తుంటే, ఆయన ఇంప్రూవైజ్ చేయడం చూస్తుంటే చాలా లోపల నుంచి ఆ ఫైర్ ఆర్ ద ఈజ్ ఒకటి బయటకు వస్తుంటుంది కదా చేయాలి అని. సో నాకు ఆ మోటివేషన్, ఆ పుష్ వచ్చేది ఆయన నుంచి. బట్ ఫస్ట్ ఎస్ భయపడ్డాను, అసలు మ్యాచ్ చేయగలుగుతాను. యా సార్, ఇప్పుడు దాకా సిద్ధు గారు చేసిన డైరెక్టర్స్ అందరూ రిలేటివ్లీ యంగ్ డైరెక్టర్స్, మీరే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఆయన లైనప్లో. కాకపోతే ఆయన ఏంటంటే ఇప్పుడు అందరూ చెప్తున్నట్టుగా కొంచెం మల్టీ టాలెంటెడ్ అండ్ పర్సన్ అతను. సో అన్ని క్రాఫ్ట్స్లోనే ఆయనకి ఉంది, ఎక్స్పర్టైజ్ ఉంది. సో అలాంటి హీరో కంటిన్యూస్గా ఇన్పుట్స్ చేస్తూ ఉంటే మీ ఎక్స్పీరియన్స్కి దానికి ఒక క్లాష్ వచ్చే అవకాశం ఉంటుందేమో కదా? అది ఏముండదండి. ఇప్పుడు మేము అదే మొన్న కూడా ఎవరికో చెప్పాను, మా డిస్కషన్ రూమ్లో వచ్చి చూసారంటే ఇదేంటి డిస్కషన్ రూమా లేదా వార్ ప్లేస్ అని ఉంటుంది. కొట్టుకుని చేస్తాం ఒక సీన్ కోసం. నా డిపార్ట్మెంట్ రైటర్స్ కానీ, అసిస్టెంట్ రైటర్స్ కానీ అందరితో అట్లా ఎవ్రీ ఫిల్మ్ అలాగే కదా జరుగుతుంది. అండ్ అన్ని టాలెంట్ ఉన్న డెఫినెట్గా ఏంటంటే ఒక హీరో అడిషనల్ ప్లస్ అవుతాడు. వాళ్ళు రేపు సినిమా చూసాక మీకు అర్థమవుతుంది, అది ఒక అడిషనల్ ఇది అవుతుంది. సో ఈ క్రియేటివ్ డిఫరెన్సెస్ అన్నది డెఫినెట్గా వస్తుంది. నేను ఒక సీన్ చెప్తాం, ఇప్పుడు నా డిపార్ట్మెంట్లో అంటాడు ఒక అసిస్టెంట్ రైటర్ అంటాడు, సార్ ఇది బాగాలేదు సార్ అంటాడు, లేదా ఇలా వస్తుంది అంటారు. దాంట్లో లాజిక్లు వెతుకుతాం, లేదా ఇంకోటి చెప్తాం, బెటర్ చేస్తాం అన్నది. ఎంత చేసినా ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎగ్జైట్ అయ్యామా లేదా అన్నదే చూస్తాం. దాని తర్వాత రేపు భలే చేసాం కదా అన్నదే ఒకరికొకరు మాట్లాడుకుంటాం. అక్కడ గట్టిగా మాట్లాడుకున్నది అవి ఏం ఉండదు. మనసులో మనకి కావాల్సింది ఏంటి, రిజల్ట్. ఆ రిజల్ట్ అద్భుతంగా వచ్చిందా. అండ్ సిద్ధుతో ఏంటంటే డెఫినెట్గా అన్నీ తెలుసు, మనవాడు అన్నీ చేయగలుగుతాడు. నమ్మి ఒక సీన్ ఇచ్చేయచ్చు, స్టార్ట్ కెమెరా చెప్పేసి కళ్ళు మూసుకోవచ్చు, మనకు కావాల్సింది వచ్చేస్తుంది మానిటర్లో. సో మీరు చెప్పినట్టు కొట్టుకోవడం లేకపోతే క్రియేటివ్ డిఫరెన్సెస్ లాంటివి మీరు లేకుండా ఆయన ఏదన్నా షూట్ చేయడం ఇది ఒక ఆర్టికల్ సార్, నేను మీకు చెప్పకుండా నేను షూటింగ్కి వెళ్ళిపోయానంట. అది నేను ఆయనకు చెప్పకుండా వెళ్ళలేదు. నేను రాను, నాకు ఎడిటింగ్ పని ఉంది, నువ్వు డాన్స్ మాస్టర్ వెళ్ళి తీసుకోండి, దానికి నేను అవసరం లేదు కదా అన్న. ఇంకా జోక్ కూడా చేశాను, ఎండలో నన్ను పంపించేయండి గండిపేటకి, మీరు ఏసీ రూమ్లో చిల్ అవుతారు మీరు అని చెప్పి మేము జోక్ కూడా చేసుకున్నాం దాని గురించి. సార్ ఆయనకు తెలియకుండా షూటింగ్ ఎట్టా సార్ చేస్తాం. మదర్ ల్యాండ్ పాయింట్తో ఏదో మంచి కథ చెప్పబోతున్నారని విన్నాం. అండ్ ఈ క్యారెక్టర్ మీరు ముందు నుంచి రిలేట్ అవుతుంది, జాక్ అందరికీ రిలేట్ అవుతుంది అంటున్నారు. లైక్ ఎలాంటి మెసేజ్ ఏమైనా ఉండబోతుందా, లేదంటే అందరూ రిలేట్ చేసుకోవడానికి పాయింట్ ఏంటి ఆ క్యారెక్టర్? అంటే మెసేజ్ అన్న వర్డ్ నాకు అంత కొంచెం కష్టం. అంటే నేను అందరికీ మెసేజ్ చెప్పడం అన్నది అసలు ఫిల్మ్ మేకర్గా మా డ్యూటీ కాదండి. కాకపోతే ఏంటంటే మన లైఫ్లో మనకున్న ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది కదా. నేను తీసుకున్న నా సినిమాల్లో అలాగే ఉంటుంది కదా, వన్ స్మాల్ థింగ్ ఏదో ఒకటి మనల్ని అఫెక్ట్ చేస్తూ ఉంటుంది. మనం దాంతో అలా అడ్రస్ చేయకుండా అలా దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. సో అలా ఒక చిన్న విషయం తీసుకొని చెప్పడం మాత్రమే. ఒక క్వశ్చన్ రైజ్ చేస్తాను, ఆ జాక్ మీలో ఉన్న జాక్ని అది కనెక్ట్ చేసిందంటే ఆ క్వశ్చన్ మీకు హెల్ప్ అయితే మీరు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకోండి, మీ మెసేజ్ మీరే వెతుక్కోండి. మీ అందరికీ మెసేజ్ నేను ఇవ్వాల్సిన, నేనేమో ఏదో బాబా కాదు కదా, నేను ఎంటర్టైన్ చేసి ఒక క్వశ్చన్ కథ ఉంటుంది అంతే. అండ్ ఆరెంజ్ సిద్ధు గారితో వర్క్ చేశారు, ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారు. ఇప్పుడు జాక్ వచ్చేసరికి ఆయన లీడ్. సో తనలో వచ్చిన చేంజ్ ఓవర్ ఏమైనా ఏం చేంజ్ కనిపించింది యాజ్ యాక్టర్గా? యాజ్ యాక్టర్గా ఏంటంటే ఇంత టాలెంట్ ఉందని నేను మర్చిపోయాను. ఫంటాస్టిక్ అని అప్పుడే తెలుసు ఫంటాస్టిక్ యాక్టర్ అనేది తెలుసు. బట్ తన గ్రోత్ని చూసి చాలా హ్యాపీగా, మనస్ఫూర్తిగా అరే భలే వచ్చాడు అన్నది. ఇంకా వెళ్ళబోయే హైట్స్ వేరు, అది 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 ఎక్కడ ఏది ఆగదు, అది వేరే హైట్స్ చూస్తూనే ఉంటారు ఫ్యూచర్లో. సిద్ధు గారు, అండ్ ఈ సినిమాకి సంబంధించి ఒక చార్మినార్ ఎపిసోడ్ ఉండబోతుంది, అది చాలా హై ఉండబోతుంది అని విన్నాం. మీరు కూడా కొంతమందితో షేర్ చేసుకున్నారు మీ వెల్ విషెస్. ఎలా ఉండబోతుంది? ఒక హై ఇస్తుందా థియేటర్లో? ఆయన బాగా డిజైన్ చేశారా? అబ్సల్యూట్లీ. నాకు ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ నాకు స్టోరీ నరేట్ చేసినప్పుడు విజువల్గా చూపించింది అదొకటే, ఎందుకంటే మిగతావన్నీ కూడా డైలాగ్ బేస్డ్, అదొకటే ఏంటంటే ట్రీట్మెంట్ బేస్డ్ అనమాట. సో నాకు ఫస్ట్ చూపించినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యానండి. మీకు ఇంటర్వెల్ ఒక హాలీవుడ్ లెవెల్ ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ వెన్ ఐ సే హాలీవుడ్, బడ్జెట్ గురించో లేకపోతే డబ్బుల గురించో దాని గురించి కాదు, ట్రీట్మెంట్ ఐడియా వైజ్ మీకు చాలా ఇంటర్నేషనల్ ఫీల్ ఉంటుందండి ఇంటర్వెల్ ఎపిసోడ్కి.
భాస్కర్ గారు సార్ ఇక్కడ థ్యాంక్ యూ భాస్కర్ గారు సో డైరెక్టర్ ఎంత ఇంటలెక్చువల్గా కొత్త కథ రాసుకుని ఆడియన్స్ ముందు తీసుకెళ్ళినా అంత ఇంటలెక్చువల్గా ఆడియన్స్ ఆలోచించే స్థాయికి మన ఇండస్ట్రీలో సో ఆడియన్స్ ఎదిగారు. సో ఇంతకుముందు సినిమా కంటే మించి ఆడియన్సే ముఖ్యం అని చెప్పేసి సిద్ధు ఒక ప్రెస్ మీట్లో అనడం జరిగింది. ఆడియన్స్ ఇంటలెక్చువల్గా తగ్గట్టుగా ఈ కథ ఎంతవరకు మెప్పించబోదు? డెఫినెట్గా ఉంటుంది. అలా ఉండాలన్నదే కోరిక. సో ఇంకా ఉంటే ఇంకా ఆలోచిస్తాం అంతే కదా. అదర్వైజ్ ఏంటంటే స్టాండర్డ్స్ని ఎవరు పెంచాలన్న పోటీ రెండు సైడ్లో నుంచి ఉంటే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు అనేది అదే, ఆ స్టాండర్డ్స్ పెరగాలన్నదే కదా ఆ కోరిక. అది ఆఫ్ కోర్స్ 100% ఉంటుంది, నో డౌట్. టైటిల్ జాక్ అని పెట్టారని జాక్ కథలో ఏమైనా అబ్రివేషన్ ఉంటుందా? జాక్ సంబంధించి ఏమైనా పేరు లాగానే ఉంటుందా? దానికి ఏమన్నా మీ థీమ్ తగ్గట్టు ఏమైనా అబ్రివేషన్? థీమ్ తగ్గినట్టే పెట్టాను. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్, మీరు ఇంతకుముందు సో బండి గారితో చేశారు, సిద్ధుతో చేశారు, అఖిల్తో చేశారు, చరణ్తో చేశారు. ఈ వరుసలో ఈ హీరోలతో మించి స్పెషల్గా మీరు సిద్ధులో గమనించింది ఏంటి? స్పాంటేనిటీ. అసలు ఇలా సీన్ ఇచ్చేసి ఒక సెకండ్ ఒక కట్ చెప్పడం మర్చిపోతే అదే సీన్లో ఇంకొక 2 నిమిషాలు 2 గంటలు కూడా చెప్పగలుగుతాడు. సో ఆ స్పాంటేనిటీ ఒక గిఫ్టెడ్ టాలెంట్ తనకి. సినిమాలో హీరోకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో కథలో, సో ఏ కథైనా హీరోకే ప్రాధాన్యత. హీరోయిన్ కూడా అంతే ఆడియన్స్ కి చేరువ చేసేలా. యా. సో బొమ్మరిలో జెనీలియా, సో బొమ్మని గీస్తే నీలా ఉంటుందని చెప్పేసి చక్కగా దాని దగ్గర పాటలు కూడా రాసుకున్నారు. మరి ఇందులో వైష్ణవిని చూస్తే సో ఎలా అనిపిస్తుంది? అలా బొమ్మని గీస్తే చైతన్యలాగా సో వైష్ణవి లాగా ఉంటుందని నేను ఎలా చూస్తానంటే, వైష్ణవి ఎలా అంటే ఒక యాక్ట్రెస్, ఫంటాస్టిక్ యాక్ట్రెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షార్ట్లో డైలాగ్ లేదు అని చెప్పాను, జస్ట్ నీ ఐస్ మాత్రమే ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇవ్వాలంటే ఎంత కాన్ఫిడెంట్గా జస్ట్ చూడండి సార్ నా ఐస్ని అని చెప్పి వెళ్ళి చేసింది. అమ్మ ఎంత బాగా చేసింది అంటే అది ఒక యాక్ట్రెస్కి ఉన్న ఒక కాన్ఫిడెన్స్. అండ్ నేను కూడా చూసి ఒక ఫైన్ యాక్టర్తో పనిచేస్తున్నాం అన్న ఫీలింగ్ అక్కడ వస్తుంది. అంటే కథలో ఎక్కువగా వైష్ణవి క్యారెక్టర్ మలుపు తిప్పబోతుంది అనేది అర్థమవుతుంది. ట్రైలర్ చూస్తే సో ఎక్కువ మాటలు ఏం లేవు, 2-3 సీన్స్ పెట్టారు అంతేనే. కథలో మొత్తం అంత కథనంతా మలుపు తిప్పేది ట్రైలర్ అనేది ఏంటంటే హీరో ఏదో ఒకటి ఉందన్నది అది హోల్డ్ చేసుకుని చెప్పడమే. సరే ప్రస్తుతానికి మీ ఊహ బాగుంది, అలాగే ఉంచండి, థియేటర్లో చూద్దాం. థ్యాంక్ యూ. యా హాయ్ అండి. హాయ్ అండి, దిస్ ఇస్ రాణి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిద్ధు గారి స్క్రీన్ ప్రెజెన్స్ అనేది అసలు బోర్ కొట్టించదు. సో అందరికీ ఉన్న ఒపీనియన్ అది. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ పాటు ప్రకాష్ రాజ్ గారిది మీది కాంబినేషన్ హిలేరియస్గా ఉండబోతుంది అనిపిస్తుంది. సో మీ ర్యాపో ఈ సినిమాలో సో ఎలా ఉండబోతుంది? డెఫినెట్లీ చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అండి. బికాజ్ మీరు భాస్కర్ గారి సినిమాలు అన్నీ నాకు తెలిసి ఈ సినిమాలో మీరు మిస్ చేయని భాస్కర్ గారి సిగ్నేచర్ ఏముంటుంది అంటే, ప్రతి సినిమాలో కూడా హీరోకి అండ్ ఇంకొక క్యారెక్టర్కి మధ్యలో ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ సైకలాజికలీ థింకింగ్స్, ఫిలాసాఫికల్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ అనేది మీరు ఈ సినిమాలో కూడా మీరు మిస్ చేయరు ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టరైజేషన్ తోటి. అండ్ లైక్ ఐ సెడ్ అగైన్, ఐడియా ఈజ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఎప్పుడైనా. సో ఐడియా డిజైన్ చేసిన తర్వాత సీక్వెన్సెస్ డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ అని వస్తాయండి. ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. ప్రసాద్ గారు సార్, మీతో పనిచేసిన డైరెక్టర్ అందరూ ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్సే. రాజమౌళి గారు కానీ, త్రివిక్రమ్ గారు కానీ, ఇప్పుడు సుకుమార్ గారు కానీ, ప్రతి ఒక్కరు. వాళ్ళతో మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఏం ప్రాజెక్ట్స్ ఏమైనా ప్లాన్ ఏమైనా ఉందా? అది యాక్సిడెంట్గా జరుగుతాయండి, ఎప్పుడు జరిగితే ఎవరు తెలీదు. ఉంటుంది, నాకైతే ప్లాన్ ఉంది, వాళ్ళకు ఉండాలి కదా. మీరు ఇటు సినిమా 2 మ్యాచ్ అయినప్పుడు జరుగుతుంది. అంతేనా? ఎవరితో అనుకోండి అంటే మ్యాచ్? అందరు ముగ్గురు, అందరితో ఇండస్ట్రీలో ఉన్న అందరు టాప్ డైరెక్టర్తో వర్క్ చేశాను ఆల్మోస్ట్. ఎవరిని 1-2 మిస్ అవ్వచ్చు. అలాగే టాప్ హీరోలు అందరితో చేశాను. అలాగే మళ్ళీ ఏదైనా అనుకోకుండా కుదిరితే చెయ్యాలని. ప్రొడ్యూసర్గా బిజీగా ఉన్నారు, దాంతోపాటు ఇప్పుడు పాలిటిక్స్లో కూడా ఎంటర్ అయ్యారు కదా. ప్రొడ్యూసర్గా నేను బిజీగా లేనండి. ఆల్మోస్ట్ ఇదంతా మా అబ్బాయి చూస్తుంది, నేను అక్కడ ఉన్న వెనకాల నుండి చూసుకుంటున్నది అంత. బయట బ్యానర్ పైన అయితే మీ పేరే ఉంటుంది కదా సార్. తీయమంటే తీయట్లేదు, ఆడు వేరేసుకోమంటే వేసుకుంటలేదు. జాక్ ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతం అందరూ 100 crore క్లబ్లో ఉంటున్నారు. ఈ సినిమా ద్వారా 1000 crores చేయించాము, చూద్దాం. 1000 crores ఏం చెప్తాను, ఎవరో తెలుస్తుంది, మనకు తెలియదు కదా. రేపు మీరే చెప్తారు. ఏంటి సార్ సిద్ధు గారు? ఇంకొక వచ్చిన ఏంటంటే సార్,
మీ అందరిలో జాక్ కూడా అంటున్నారు చెప్పారు కదా మా డైరెక్టర్. ఆ జాక్ కూడా ఒక ఇది పెట్టారు మా ఆఫీసులో. మొన్న మధ్య న్యూస్ ఎక్కడ వచ్చింది ఒకటి, బెడ్రూమ్లోకి వెళ్ళొద్దు, మనం అందరం కొమ్మ ముందే పెడదాం. అది గుర్తుపెట్టుకోండి. సిద్ధు గారి ఎనర్జీ కంటే ప్రసాద్ గారి ఎనర్జీ బాగుంది. అంటే ఈ మధ్యన ప్రొడ్యూసర్ బాగా ఎనర్జీ ఉన్నట్టు కనపడుతున్నారు. సరే మేము కూడా అవ్వలేమో అని ట్రై చేస్తున్నాం. ఉండాలి, అందరూ మ్యాచ్ చేయాలి. భాస్కర్ గారు అదే ఫస్ట్ సినిమాతోనే 2 నంది అవార్డులు అందుకున్నారు. కానీ మీరు ఇండస్ట్రీలోకి వచ్చి 20 years అయిపోయింది డైరెక్టర్ గా. ఈ 20 years లో 10 సినిమాస్ కూడా చేయలేదు, ఏంటండి రీజన్? నేను రాసే పేస్ అలా ఉంటుందండి. నేను ఆలోచించే స్పేస్ కానీ నేను ఇలా చేయాలి అలా చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. ఫస్ట్ సినిమా నుంచి అంతే. రైటింగ్ ప్రాసెస్ ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. సో అక్కడ నేను ఎక్కువ టైం తీసుకుంటాను. ఇన్ఫ్యాక్ట్ నాకు నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరిలో కూడా ఐ ఫీల్ ఇఫ్ సమ్వన్ ఈట్స్ సినిమా, బ్రీత్ సినిమా, లివ్ సినిమా, దట్ ఇస్ భాస్కర్ గారు. ఆయనకు అసలు సినిమా కంటే వేరే, అంటే నేనైనా ఒక పాయింట్ తర్వాత ఓకే ఆపి రేపు చేద్దాం అంటాను, కానీ ఆయన నాతో డిస్కషన్ అయిపోయాక ఇంటికి వెళ్ళి కూడా ఆయన కూర్చుంటారు మళ్ళీ. అండ్ అది నేను ఇక్కడే కాదు, నేను ఆరెంజ్ అప్పుడు కూడా చూసాను. నేను ఆరెంజ్ అప్పుడు కూడా నేను ఆయనని ఫస్ట్ టైం లొకేషన్కి వెళ్ళి ఆస్ట్రేలియాలో వెళ్ళి కలిసినప్పుడు ఆయన రాత్రి 3:30 4 రూమ్లో కూర్చొని రాసుకుంటున్నారు 6 o'clock కాల్ షీట్కి. సో ఐ థింక్ ద రీజన్ హీ టేక్స్ టైమ్ ఇస్ బికాస్ హీ స్పెండ్స్ దట్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఆన్ రైటింగ్ సంథింగ్ అండి. జాక్తో భాస్కర్ గారు కంబ్యాక్ అనుకోవచ్చు. బ్యాక్లో అవన్నీ కాదండి. జాక్ ఏంటంటే ఎలా ఉంటుంది అన్నదే కదా పాయింట్. సో అది ట్రైలర్ చూసారు కదా, దానికి ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది స్క్రీన్లో. సో అది 100% సక్సెస్ అవుతుంది. సో అది నా కాన్ఫిడెన్స్.